వెండి బంగారం వృత్తిలో రాణిస్తున్న స్వర్ణకారుల సమగ్ర అభివృద్ధి కోసం తోడ్పాటును అందిస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సిరి ఫంక్షన్ హాల్లో వెండి బంగారం వర్తక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ స్వర్ణకార భవన అభివృద్ధి కోసం 15 లక్షల వరకు నిధులు మంజూరు చేయిస్తానని వేదిక మీదుగా హామీ ఇచ్చారు. స్వర్ణకారుల ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం సైతం పలు కార్యక్రమాలను చేపట్టడానికి సిద్ధంగా ఉందన్నారు. అనంతరం నూతన అధ్యక్షుడు రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజు, కోశాధికారి బాణాల లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు కాసర్ల నరసింహాచారి, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వంగల రమేష్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుగ్గిల రవీంద్రాచారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు విజయగిరి శ్రీనివాస్, ఎర్రోజు రాజేంద్ర ప్రసాద్, శ్రీరామోజు రాజు, చంద్రమౌళి, పోలాస సత్యనారాయణ, ప్రభాకర్, జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఊళ్ళో వచ్చిన స్థిరపడా ఉన్నారు, జనాలు పెరిగిపోయినారు, కంప్యూటర్ల చిన్న కాబట్టి తప్పకుండా రావుతానే తప్పకుండా నా అందరూ సహాయపడాలి, అందరి పనులు చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కులానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం మొదలుగా నా సూచన ఏంటంటే శ్రీనివాసరావు కానీ రాజరాజు కానీ నూతన కార్యవర్గాన్ని కానీ మా గతంలో పనిచేసినటువంటి కార్యవర్గానికి మరి మీ మీద పోటీ చేసి పోటీలు ఎన్నికటువంటి వాళ్ళు కూడా మీరు కనుక్కొని మరి మీ సంఘాన్ని అన్ని విధాలుగా బలోపేతం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మీరు ఆ రకంగా పనిచేసినప్పుడే మరి ఇలా నేను ఇక్కడ కట్టినందుకు నాకు కూడా తృప్తి కలుగుతుంది. కానీ వల్ల ఎందుకంటే నేనే మొత్తం దీనికి బాధలో మన మాధవాన్ని నడుతుంది. మళ్ళా బాధ్యతలు వీళ్ళు అంటే అది రాజకీయ పార్టీలలో ఉంటుంది, కానీ ఇక్కడ కులపార్థం ఉండదు. మీరు అందరూ కలిసి ఉంటేనే కులం పెట్టి ఉంటారు, కులం ప్రతిష్టంగా ఉంటేనే మీరు వాళ్ళకు న్యాయం జరుగుతుంది. మరి ఎమ్మెల్యేగా నాకు కూడా వారికి అనేక పోలీసులు ఉండి అనేక ఇబ్బందులు ఉంటాయి. అనేక ఇబ్బందులను ఏదున్నా కూడా నా దృష్టి కట్టినప్పుడు చాలా బంగారం అమ్ముతూ ఉంటారు, బంగారం కొంటా ఉంటారు. మరి అలా అప్పుడప్పుడు బంగారం ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చినప్పుడు కూడా మీరు తీసుకొని తెలియకుండా ఇబ్బంది జరుగుతూ ఉంటారు. ఎందుకంటే మీ వృత్తిలో భాగం అటువంటి కూడా మరి ఇప్పుడు అధ్యక్షుడు శ్రీనివాసు తమ్ముగా